హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 డేస్ 100 ప్రాబ్లమ్స్ డే 55. ఇది ఎవరి కోసం చెప్పుకుంటున్న ప్రాబ్లమ్స్ అంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియోస్ అన్నమాట. సో ఈరోజు 55 మోడల్ క్వశ్చన్ కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది, కానీ ఆన్సర్ చాలా సింపుల్. ఇది 4 మార్క్స్ అడిగే క్వశ్చన్ అన్నమాట. మెన్సులేషన్స్లో అడిగే క్వశ్చన్. సో ఫస్ట్ చూడండి, ఏం అడిగాడు క్వశ్చన్ చదివింది. ఏ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాంట్స్ టు మ్యానుఫ్యాక్చరింగ్ జోకర్ క్యాప్స్, కోనికల్ క్యాప్స్ బ్రాకెట్లో ఆఫ్ 3 centimeters రేడియస్ అండ్ 4 centimeters హైట్ ఇఫ్ ది అవైలబుల్ కలర్ పేపర్ షీట్ ఈస్ 1000 centimeters square. దట్ హౌ మెనీ క్యాప్స్ కెన్ బి మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రమ్ దట్ పేపర్ షీట్. అంటే ఏమంటే ఇక్కడ జోకర్ క్యాప్ ఉంది. జోకర్ క్యాప్ అంటే మీకు అందరికీ తెలుసు, అది ఏ షేపు, కోన్ షేప్లో ఉంటుంది. ఈ కోన్ షేప్లో ఉన్న జోకర్ క్యాప్కి హైట్ టు రేడియస్ ఇచ్చాడు. హైట్ ఎంత, 4 centimeters. హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 centimeters. నెక్స్ట్ ఏం ఇచ్చాడు, రేడియస్ అంటే ఇక్కడ నుండి ఉండేది. సో ఎంత, 3 centimeters. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 centimeters. ఏం చేయమన్నాడు, మన దగ్గర కలర్ పేపర్ వస్తుండే, కలర్ షీట్ అంటే కలర్ పేపర్స్ ఉండే. ఎంత ఏరియాతో అంటే 1000 centimeters స్క్వేర్ ఏరియాతో ఉంది. ఆ పేపర్ నుంచి ఇలాంటి క్యాప్స్ ఎన్ని తయారు చేయగలం అని క్వశ్చన్. అయితే ఈ క్యాప్ని తయారు చేయాలంటే మనకి ఏం కావాలి, టోటల్ సర్ఫేస్ ఏరియానా, లేటెస్ట్ సర్ఫేస్ ఏరియానా అనేది మనకి తెలియాల్సిన కామన్ సెన్స్. ఆ థాట్ ఉంటే చాలు మనం ఈ లెక్క చేయొచ్చు. ఇప్పుడు జోకర్ క్యాప్ చూశారు. జోకర్ క్యాప్ మనం వేసుకోవాలంటే ఏమి, కింద ఖాళీగా ఉండాలి, అంటే ఈ సర్కిల్ ఉండకూడదు, ఎంటీగా ఉండాలి. సో ఎంటీగా ఉండాలి కాబట్టి లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా అని మీన్. ఒకవేళ మొత్తం కవర్ అయింటే టోటల్ సర్ఫేస్ ఏరియా. సో మనం ఇక్కడ తెలుసుకున్నాం ఏమని, లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా యూజ్ చేయాలని. సో దాని ఫార్ములా తెలియాలి. దాని ఫార్ములా ఏంటి, పై ఆర్ ఎల్. పై వాల్యూ తెలుసు 22/7, ఆర్ తెలుసు 3, ఎల్ తెలియదు. వాడు హెచ్ ఇచ్చాడు, ఎల్ తెలియదు. సో ఎల్ కనుక్కోవాలి ఫస్ట్. ఓకేనా, ఇది ప్రాబ్లం గురించి మనం తెలుసుకోవాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఈ మెన్సులేషన్లో ఈ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే మనం ఏ లెక్క చేయలేం. సో ఈ ఇన్ఫర్మేషన్ మనం ఆలోచించుకున్న తర్వాత ఇప్పుడు స్టెప్స్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏమి, వాడు ఇచ్చింది రాస్తాం. ఏమిచ్చాడు, గివెన్ దట్. ఇది కోన్ ఉండేది కాబట్టి రేడియస్ ఆఫ్ కోన్ అని మీనింగ్. ఫస్ట్ వన్ రేడియస్ ఆఫ్ కోన్ ఏంటి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 centimeters. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, హైట్ ఆఫ్ ద కోన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 centimeters. ఇప్పుడు మనం రఫ్ వర్క్లో ఫార్ములా రాసుకున్నాం, దానిలో ఎల్ లేదు. సో ఎల్ కనుక్కోవాలి. ఎల్ అంటే ఏమి, స్లాంట్ హైట్. ఇది కనుక్కోవాలి, స్లాంట్ హైట్ ఆఫ్ కోన్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా, రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే 3 square, హెచ్ స్క్వేర్ అంటే 4 square. సో 3 square అంటే 9 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 25. రూట్ ఆఫ్ 25 అంటే 5 centimeters. సో స్లాంట్ హైట్ వచ్చేసింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి, లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. సో లేటర్ ఎల్ఎస్ఏ ఆఫ్ కోన్ బ్రాకెట్లో ఏ జోకర్ క్యాప్ ఏరియా. ఇది సింగిల్ క్యాప్కి మనం కనుక్కునేది. ఏమిది, పై ఆర్ ఎల్. పై అంటే 22/7, ఆర్ అంటే ఎంత, 3, ఎల్ అంటే 5. దీన్ని సింప్లిఫై చేయకూడదు, ఇలాగ పెట్టాలి. ఇది ఒక ఏరియా అన్నమాట. ఇలాంటివి ఎన్ని క్యాప్స్ చేయగలం మనకు తెలుసా, తెలియదు. సో ఏం చేస్తాం, లెట్ నెంబర్ ఆఫ్ క్యాప్స్
ఈజ్ ఈక్వల్ టు ఎన్ అనుకుంటాం. సో ఈ ఎన్ మనం కనుక్కోవాల్సిన వాల్యూ. ఎలా కనుక్కుంటాం? ఇక్కడ వాడు షీట్ చెప్పాడు, ఎంత అవైలబుల్ కలర్ షీట్, అవైలబుల్ కలర్ షీట్ ఎంత ఉంది? 1000 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు ఈ షీట్తో జోకర్ క్యాప్స్ చేయాలి. ఎన్ని చేయాలో కనుక్కోవాలి. ఇది మీనింగ్. ఇప్పుడు నార్మల్గా ఒకసారి ఆలోచించండి. మన దగ్గర 50 చాక్లెట్లు ఉన్నాయి. ఇది 50 చాక్లెట్లు. ఒక్కొక్క చాక్లెట్ 10 రూపాయలు. అప్పుడు ఎన్ని చాక్లెట్లు ఉన్నట్టు? 5 చాక్లెట్లు. ఎలా చేసాం? డివిజన్. ఇక్కడ కూడా అదే. సో ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ ఒక చాక్లెట్ కాస్ట్ తెలుసు, ఇది మనకి చాక్లెట్ అనుకుంటాం. ఎంత? 22/7 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి? ఎన్. ఇది మొత్తం కాస్ట్. ఇలా మనం ఆలోచించుకున్నాము అంటే ఈజీగా అయిపోతుంది. ఆడ చాక్లెట్లు లేవు, క్యాప్స్ ఉంటాయి, కానీ మనం చాక్లెట్లు కొనే అలవాటు ఉంది కాబట్టి అలా ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు ఏమి? ఎన్ కనుక్కోవాలి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1000. ఇది ఫ్యాక్షన్, ఆ సైడ్కి వెళ్తే రెసిప్రోకల్ అంటే 7/22. ఇది చూడండి ఇంటూ ఉంది. సో ఇక్కడికి వెళ్తే ఏమవుద్ది? బైలోకి రావాలి. బై 3 ఇంటూ 5. ఇప్పుడు క్యాన్సిలేషన్. 5 1 0, 5 2 0, 0 0 0 200. ఇప్పుడు చూడండి 2 11 0, 200 0. సో ఏమొస్తుంది? 100 ఇంటూ 7 అంటే 700 బై 3 ఇంటూ 11 అంటే 33. సో ఇది డివిజన్ చేసుకుంటాం. 700 33 2 66 బై 4 0 1 33 7.0 మళ్ళీ 6 కాదు 2 66. ఇప్పుడు ఎన్ ఎంత వచ్చింది? 21.2. ఎన్ అంటే ఏమి? నెంబర్ ఆఫ్. ఇప్పుడు మనకి క్యాప్స్ కావాలి. చాక్లెట్ల గురించే కదా మాట్లాడుకున్నాం. చాక్లెట్లు చూసుకోండి. మనం ఎన్ని తీసుకుంటాం? 21 తీసుకుంటాం. 21 తీసుకుంటాం లేదా 22 తీసుకుంటాం. అంతేగాని 21 తీసుకొని ఇంకో చాక్లెట్లో కొంచెం తుంచిమ్మని అడగం కదా. సో ఇక్కడ ఏమి? 21 అంటే 21 చాక్లెట్స్. ఈ లెక్కకు వచ్చేకాడికి 21 క్యాప్స్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 21 క్యాప్స్. 100 షీట్స్తో ఎన్ని క్యాప్స్ చేయగలం? 21 షీట్స్ క్యాప్స్ చేయగలుగుతాం. 100,000 సెంటీమీటర్ స్క్వేర్ షీట్తో 21 క్యాప్లు చేయగలం. ఇది క్వశ్చన్. ఓకేనా? ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూస్తే ఏముంది? జోకర్ క్యాప్స్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ హూస్ బేస్ రేడియస్ ఈజ్ 7 centimeters and height is 24. Find the area of the sheet required to make 10 such caps. ఈ క్వశ్చన్ సేమ్ మెథడ్. తేడా ఏంటి అంటే చిన్న తేడా. ఇక్కడ ఏమి? షీట్ ఇచ్చాడు, ఎన్ని క్యాప్స్ అని కనుక్కోమన్నారు. నేను చేసిన లెక్కలు ఇక్కడ ఎన్ని క్యాప్స్? 10 క్యాప్స్ ఇచ్చాడు. ఎంత షీట్ కనుక్కోవాలి అంటే ఏమి? ఎన్ వాల్యూ ఇచ్చాడు. ఈ 1000 వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సేమ్ మెథడ్, ఏమీ మారదు. ఓకేనా? ఈ విధంగా మీకు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తా. ఎప్పటిదాకా? మీకు 10th పబ్లిక్ ఎగ్జామ్ జరిగే ముందు రోజు వరకు. సో అంటే ఇంకా 45 వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ అన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.